నేను మీ సుప్రియ. ప్రపంచ దేశాల నుంచి అంతరిక్షంలోనికి ప్రవేశించడం మనం చూసి ఉన్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాల వారు కూడా అంతరిక్షంలోనికి ప్రవేశించి ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా తెలుగు వారు అంతరిక్షంలోనికి ప్రవేశించడం అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ. మన తెలుగువాడైన టి గోపీచంద్ అంతరిక్షంలోనికి ప్రవేశిస్తున్నారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలుగోడు మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నాడు. గతంలో ఎప్పుడూ కూడా తెలుగు వాళ్ళు ఎవరు అంతరిక్షంలోనికి వెళ్ళలేదు. మొదటిసారి మన తెలుగు వ్యక్తి అయిన పైలట్ గోపీచంద్ తోటకూర ఆ రికార్డును క్రియేట్ చేయబోతున్నాడు. ప్రముఖ బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థ న్యూ షెపర్డ్ 25 మిషన్లో భాగంగా మొత్తం 6 సభ్యులను ఎంపిక చేసింది. వారిలో గోపీచంద్ కూడా టూరిస్టుగా అడుగుపెట్టబోతున్నాడు. తద్వారా పైలట్ గోపీచంద్ తోటకూర పర్యాటకుడిగా అంతరిక్షంలోకి ప్రవేశించబోయే మొదటి భారతీయుడిగా మారబోతున్నాడు. బ్లూ ఆరిజిన్ ఎంపిక చేసిన ఎలైట్ సిబ్బందిలో గోపీచంద్ మరో 5 అభ్యర్థులతో కలిసి భూమి వాతావరణం దాటి ప్రయాణం చేయనున్నాడు. అమెరికాలో నివసిస్తున్న గోపీచంద్ ఒక వ్యవస్థాపకుడు మాత్రమే కాదు, పైలట్ కూడా. అయితే భూమి వాతావరణం బాహ్య అంతరిక్షం మధ్య సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటి ప్రయాణించిన 31 మంది జాబితాలో చేరనున్నాడు. యవ్వనంలోనే ఆకాశ గమనంలో అన్నీ తెలిసిన వ్యక్తిగా గోపీచంద్ విమానయానం పట్ల ఉన్న మక్కువ కారణంగా విమానాలను నడిపేందుకు పైలట్ శిక్షణ తీసుకున్నాడు. గోపి ఒక పైలట్, యావియేటర్ కూడా. అంతటితో ఆగకుండా ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్తో పట్టభద్రుడయ్యాడు. విజయవాడలో జన్మించిన 30 ఏళ్ల గోపీచంద్ ప్రస్తుతం హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సంపూర్ణ ఆరోగ్య గ్లోబల్ సెంటర్ అయిన ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ను నడుపుతున్నాడు. NS-25 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లబోయే ప్రతి సభ్యుడు బ్లూ ఆరిజిన్ ఫౌండేషన్ క్లబ్ ఫర్ ది ఫ్యూచర్ తరపున పోస్ట్ కార్డును తీసుకెళ్లారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకుల కలలు, ఆకాంక్షలకు ప్రతీకగా చెప్పవచ్చు. న్యూ షెపర్డ్ పొడి ద్రవ్యరాశిలో దాదాపు 99% బూస్టర్, క్యాప్సల్స్, ఇంజన్, ల్యాండింగ్ గేర్, పారాచూట్లతో సహా తిరిగి వినియోగించుకోవచ్చు. న్యూ షెపర్డ్ ఇంజిన్ అత్యంత సమర్థవంతమైన ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్తో ఇంధనంగా పనిచేస్తుంది. ఈ మిషన్లో మాజీ వైమానిక దళ కెప్టెన్ ఎడ్వర్డ్ కూడా ఉన్నారు. ఆయన 1961లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ చే దేశం మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు. అయితే అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఆయనకు ఎప్పుడూ లభించలేదు. బిలియనియర్ జెఫ్ బోజోస్ సొంత స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ఇదివరకే అనేక న్యూ షెపర్డ్ మిషన్ స్పేస్ యాత్రలను పూర్తి చేసింది. 2021లో జెఫ్ బెజోస్ సహా 3 పర్యాటకులు రోదసీలోకి అడుగుపెట్టి వచ్చారు. 3 ఏళ్ల తర్వాత బ్లూ ఆరిజిన్ NS-25 మిషన్ చేపట్టనున్న ఈ యాత్రలో గోపీచంద్ తోటకూర సహా మొత్తం 6 సభ్యులను ఎంపిక చేశారు. అందులో గోపీచంద్ సహా ఫ్రాన్స్ బిజినెస్ మ్యాన్ సిల్వైన్ షిరోన్, వెంచర్ క్యాపిటలిస్ట్ మాసన్ ఏంజెల్, కరోల్ షాలర్, వైమానిక దళ మాజీ కెప్టెన్ ఎడ్వర్డ్, బిజినెస్ మ్యాన్ కెన్నెత్ LH ఈ రోదసి యాత్రకు సిద్ధమవుతున్నారు.